జగన్ మూడు రాజధానుల సిద్ధాంతంపై నారా లోకేష్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. గత 5 ఏళ్లలో వైసీపీ అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తూ మూడు రాజధానుల విధానాన్ని అమలు చేయాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అధికార వికేంద్రీకరణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ ప్రభుత్వం తరచూ చెప్పింది. అయితే ఇప్పుడు లోకేష్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు. తాజాగా విశాఖ పర్యటనలో ఆయన స్పష్టం చేసినది ఏంటంటే, ఏపీలో ఒకే ఒక రాజధాని ఉంటుంది, అదే అమరావతి అని. మూడు రాజధానులు ఉండవని స్పష్టమైన సంకేతాలు ఇస్తూ వైసీపీ ప్రతిపాదించిన విశాఖలో ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వికేంద్రీకరణ అంటే రాజధానుల మార్చడం కాదు, అభివృద్ధి ప్రతి జిల్లాకి చేరేలా చేయడమేనని లోకేష్ వివరించారు. ఆయన మాటల్లో అభివృద్ధి వికేంద్రీకరణ తమ మంత్రం. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు వారి స్థానిక వనరులకు తగ్గ పరిశ్రమలు, అవకాశాలు తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతపురంలో ఆటోమోటివ్, కర్నూలులో రెన్యూవల్ ఎనర్జీ, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, ప్రకాశం జిల్లాలో సిబిఐ, గుంటూరు కృష్ణా జిల్లాలో క్వాంటమ్ వ్యాలీ, గోదావరి జిల్లాలో ఆక్వా, ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ రంగాలను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. అలాగే 2019 ఎన్నికల్లో విశాఖ ప్రజలు కష్టకాలంలోనూ తాము నిలబడేలా 4 ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తు చేశారు. అందుకు కృతజ్ఞతగా రాబోయే 4 ఏళ్లలో విశాఖ నగరం రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు. విశాఖ రుణం తీర్చుకునేందుకు అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధమని లోకేష్ స్పష్టం చేశారు.